ఇక వేలకు బస్సులు పంపాలని అదనంగా కేటాయించాలని రంగారెడ్డిపల్లి వద్ద రోడ్డుపై విద్యార్థులు ధర్నా నిర్వహించారు. చిట్టిపక్కనున్న పెద్దవారు, వాల్చిన, వరంగల్, జక్కులపల్లి, జిన్నారం తదితర గ్రామాల నుంచి నిత్యం వందలాది మంది విద్యార్థులు మహబూబ్ నగర్లో పాఠశాల మరియు కాలేజీలకు వెళ్తూ ఉంటారు. ఈ రోడ్లో ఉన్న పరిగి డిపోకు చెందిన ఒకే ఒక్క బస్సు నడుపుతున్నారు. అది కూడా సరైన సమయానికి రాకపోవడంతో విద్యార్థులు బస్సు టాప్ పై ప్రయాణం చేస్తున్న తరచుగా ప్రమాదాలు జరుగుతున్నందుకు అదనంగా బస్సులు వేయాలని విద్యార్థులు, గ్రామ ప్రజలు బస్సులు ఏర్పాటు చేయాలని ధర్నా నిర్వహించారు. స్టూడెంట్ గారికి కూకుతాం టీం వాళ్ళు ఏమంటారు సార్ ఏం పని చేద్దరా మీకు పని లేక ఏం పని లేక అని సైలెంట్ పోతారు సార్. పబ్లిక్ అన్నారు జామ్ గారు సార్. నమస్తే సార్, మేము స్టూడెంట్స్ని కాలేజ్ వెళ్తున్నాం, ఇంటర్ డిగ్రీ వాళ్ళము. అయితే మా చిన్నవార్వల్, పెద్దవార్వల్, జగ్లపల్లి, సాల్నగర్, గుండాలు ఇన్ని ఊళ్ళు కలిసి ఇంతమంది పిల్లలు కలిసి వస్తున్నారు. అందులో ఇంటర్ డిగ్రీ వాళ్ళందరూ ఉన్నారు. ఫైనల్ ఇయర్ ప్యాసింజర్లు కూడా ఉంటారు. అందులో 250 పైనే ఉంటారు. కొన్నిసార్లు అయితే పైన బాయ్స్ ఎక్కిండ్రు, దాని మీదకి కొన్నిసార్లు కింద పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. మేము ఎవరికి చెప్పుకోలేము. ఆ పెద్దవారు వాళ్ళ రోడ్ అయితే అసలు నడవనికి బండిలు పోనీకే రావు. మస్తు సార్లు యాక్సిడెంట్లు అయినాయి. ఎవరు స్పందించలేదు ప్రభుత్వాధికారులు. ప్లీజ్ మాకు స్పందించండి, మాకు మంచి 2 బస్సులు కల్పించండి. ఇంతమంది వెళ్ళి రావడానికి చాలా కష్టంగా ఉంది. విశ్వభారత్ గన్వీడ్లో విశ్వభారతి, ప్రతిభ 2 కాలేజ్లు, ఎస్ఆర్వి డిగ్రీ కాలేజ్. చాలా ఇబ్బందిగా ఉంది. కొన్నిసార్లు నడిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. మా అమ్మ నాన్న చాలా ఇబ్బంది పడ్డారు. బస్సు మిస్ అవుతుంది రోజు. అమ్మాయిల టైం ఉండదు. మా అమ్మ నాన్న తిరిగి పడతారు. ప్లీజ్ సార్ దయచేసి మాకు 2 బస్సులు ఇప్పించారు, లేకపోతే ఈ ధర్నా కొనసాగుతుంది అట్లనే. రోడ్ అయితే అసలు ఏం బాగలేదు సార్. ఎట్లా పోవాలి చెప్పండి. బండ్లు అయితే ఎన్నో యాక్సిడెంట్లు అయినాయి. మా రోడ్లో ఏం పట్టించుకోరా? మిమ్మల్ని మీకు ఓట్లేసి గెలిపించినప్పుడు మాకు అడిగే అవకాశం ఉండదా? చెప్పండి సార్ మీరే. ప్లీజ్ మాకు రోడ్లు కూడా ఇప్పించండి దయచేసి. అది రిపేర్ వస్తే ఆ బస్సు కూడా ఉండదు. నడిచి పోవాలి. నైట్ 9 గంటలకు పోతాం మేము. అసలు ఎట్లా పోవాలి? ఇంట్లో పేరెంట్స్ అయితే ఒక్కరొక టెన్షన్స్ కాదు, ఒక్కరొక బైకులు పట్టుకొని 7:30